What is the hell? నరకం అంటే ఏంటి? What is the hell? నరకం అంటే ఏంటి? Please listen carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. Give your heart to the Lord. మీ యొక్క హృదయము ప్రభువుకి ఇవ్వండి. You cannot bear the hell. మీరు నరకాన్ని ఏ మాత్రము భరించలేరు. You can't bear the judgment of hell. మీరు నరకం యొక్క తీర్పును భరించలేరు. In 1983 when I was working in an office, 1983 సంవత్సరంలో నేను ఆఫీస్ లో I was పనిచేసేటప్పుడు working on a machine. నేను ఒక యంత్రము పైన పని చేస్తున్నాను. As I started the work, నేను నా పనిని ఆరంభించినప్పుడు there was some leakage అక్కడ అనుకోకుండా కొంచెం లీకేజ్ and ఉండింది. it caught the fire. దానికి నిప్పంటుకుంది. Whole machine blasted like a bomb. ఆ యంత్రమంతా కూడా బాంబులాగా పేలిపోయింది. It became pieces. అవి ముక్కలు ముక్కలుగా అయిపోయాయి. Huge noise. పెద్ద శబ్దం వచ్చింది. And splinters went all around. ఆ ముక్కలన్నీ కూడా ఆ గదుల్లో చెల్లా చెదరైపోయాయి. One man was standing there. ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు. One part went in such a speed. ఆ ఒక యంత్రము ముక్క ఎంత వేగంగా వెళ్ళిందంటే It cut off his hand. అది అతని చేతిని నరికి Went through his stomach. పొట్టలో నుండి వెళ్ళిపోయింది. He fallen down and died there. అక్కడికక్కడికే పడి I చనిపోయాడు. am there. నేను అక్కడే ఉన్నాను. I'm just sitting there. నేను ఆ యంత్రం ముందే I am కూర్చున్నాను. in the midst of the fire. నేను ఇప్పుడు ఆ మంటల్లో చిక్కుకున్నాను. And all around me was fire. నా దేహమంతా నా చుట్టంతా My మంటలున్నాయి. body was completely నా burned. యొక్క దేహమంతా కాలిపోయింది. Nobody knows what happened. ఎవరికి కూడా అర్థం కాలేదు ఏం జరిగిందో. People rushed inside. ప్రజలందరూ పరిగెత్తుకుంటూ లోనికి They don't వచ్చారు. know what happened. వారికి అర్థం కాలేదు ఏం జరిగిందని. One man shouted, ఒక వ్యక్తి అరిచాడు, somebody is burning. అయ్యో ఎవరో కాలిపోతున్నారు, Somebody is burning. అయ్యో ఎవరో కాలిపోతున్నారు. They came, rushed to me. వారు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు But వచ్చారు. that was too late. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. Oh, my body, my eyes, my mouth, my head, everything was burnt. నా దేహమంతా, నా నోరు, నా ముఖము, నా కళ్ళు, నా జుట్టంతా కూడా కాలిపోయింది. Immediately they brought me out. వారు వెంటనే నన్ను మంటలో నుండి బయటికి లాగారు. It was too late. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. And they brought the vehicle. వారు వాహనాన్ని తెచ్చారు. And they put me in the vehicle. వారు నన్ను వాహనంలో ఎక్కించారు. And they're rushing to the hospital. వారు నన్ను ఆసుపత్రికి తీసుకొని వెళ్తున్నారు. As they were taking. నేను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళేటప్పుడు Outside it was a scorching. బయట చూస్తేనేమో ఎండ తీవ్రత ఎంతో మండుచుంది. It was so hot by outside. బయట ఎంతో వేడిగా ఉంది. And plus this one. దానితో నేను కాలిపోయిన ఈ వేడి, Burning sensation. ఇప్పుడు ఆ మండుచున్న ఆ యొక్క భాగము, I was not able to నేను bear. దాన్ని ఏమాత్రం భరించలేకపోతున్నాను. I was shouting. నేను అరుస్తున్నాను. I was asking the driver. నేను డ్రైవర్ని అడుగుతున్నాను, Please stop. అయ్యా దయచేసి వాహనాన్ని ఆపు. Put some water upon me. అయ్యా నా నోట్లో కొన్ని నీళ్లు పోయండి. Put some water upon me. అయ్యా నా పైన కొన్ని నీళ్లు పోయండి. I'm not able to bear. నేను దీన్ని భరించలేకపోతున్నాను. Please stop. అయ్యా దయచేసి ఆపండి. They're not stopping. కానీ వారు ఆపట్లేదు. You know, when my body was burnt, నా దేహము కాలిపోయినప్పుడు my tongue has become brittle. నా నాలుక బిగుసుకుపోయింది. This is what happens a man who burnt and no other can understand it. ఒక వ్యక్తి కాలిపోతే ఇదే విధంగా జరుగుతుంది. ఎవరికి ఇతరులకు అర్థం కాదు. When the body is burnt, దేహము కాలిపోయినప్పుడు tongue will become brittle. నాలుక బిగుసుకుపోతుంది. Very brittle. గట్టిగా బిగుసుకుపోతుంది. Then I was shouting, నేను అప్పుడు అరుస్తున్నాను, please put some water on my tongue. అయ్యా నా నాలుక పైన కొద్ది నీళ్లు పోయండి. Can you understand why that rich man in the hell, he did not ask water to put upon him, put water upon his tongue. ఆ నరకంలో కాలుతున్న ధనవంతుడు ఎందుకు నీళ్లు నా పైన పోయండి అనలేదు, కానీ నా నాలుక పైన ఒక వేలు చుక్క బొట్టును పోయమని అడిశాడు. అర్థమవుతుందా? నేను దాన్ని అనుభవించాను. My tongue became brittle. నా యొక్క నాలుక బిగుసుకుపోయింది. I was crying. నేను అరుస్తున్నాను, Put some water upon my tongue. అయ్యా నా నాలుక పైన నీళ్లు పోయండి. They are not able to listen. కానీ వారు నా మాట వినట్లేదు. Oh, what a tormentation. అయ్యో అది ఎలాంటి వేదన. I am not able to bear. నేను దాన్ని భరించలేకపోతున్నాను. 2 officers were there. 2 ఆఫీసర్స్ ఉన్నారు. One driver was there. ఒక డ్రైవర్ ఉన్నాడు. They don't listening. They're telling driver, don't stop. Please proceed. ఆఫీసర్స్ అంటున్నారు కదా డ్రైవర్ తో, ఇతని మాటలు వినవద్దు, నువ్వు వేగంగా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళు. Very serious. ఎంతో తీవ్రంగా ఉన్నాడు. Don't stop. ఎక్కడ ఆపొద్దు. During that time, ఆ సమయంలో then suddenly I remember the hell. అనుకోకుండా నరకము నాకు జ్ఞాపకానికి వచ్చింది. I came out of the fire. నేను ఆ మంటల్లో నుండి బయటికి వచ్చాను. I am not able to bear. కానీ నేను దీన్ని భరించలేకపోతున్నాను. How can a man die in sin, go to hell? How can he bear it? అయ్యో ఒక వ్యక్తి పాపంలో జీవించి పాపంలో చనిపోయి నరకానికి వెళ్తే ఆ నరకాన్ని ఏ విధంగా భరిస్తాడు? We are playing with gospel meeting. మనము సువార్త కూడికలతో We ఆడుకుంటున్నాము. are playing with gospel. మనము సువార్తలతో We are ఆడుకుంటున్నాము. not able to understand if a man die and go to hell, what will be his condition? ఒక వ్యక్తి పాపంలో చనిపోయి నరకానికి వెళ్తే అతని స్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోకుండా గ్రహించకుండా ఉంటున్నాము. Then I started thinking of అప్పుడు that. నేను నరకము గురించి How ఆలోచించినప్పుడు can a man bear there? ఏ విధంగా ఒక వ్యక్తి అక్కడ భరిస్తాడు? I came out. నేను బయటకు
భరించడానికి వచ్చాను, I'm not able to bear. నేను దీన్ని భరించలేకపోతున్నాను. Then I started praying. అప్పుడు నేను ప్రార్థించడం ఆరంభించాను. With much burden I prayed. నేను ఎంతో భారముతో ప్రార్థించాను. Oh God, ఓ దేవా, I don't know whether I will live or die. నేను బ్రతుకుతానో చనిపోతానో నాకు తెలియదు. If I die, ఒకవేళ నేను చనిపోతే I'll be with you. నేను నీతో పాటు ఉంటాను. If I live, ప్రభువా, ఒకవేళ నేను బ్రతుకుతే I will never stop preaching about the hell. Doesn't matter how many people will condemn me. నేను నరకమును గురించి బోధించటము ఏ మాత్రము కూడా ఆపివేయను. ఎంతమంది నన్ను ఖండించినా పర్వాలేదు అనుకున్నాను. Whole of my life, నా జీవిత కాలం అంతా I కూడా will never stop preaching about the hell. నరకము గురించి బోధించకుండా ఆపివేయను. This is what I have prayed. నేను ఇదే ప్రార్థించాను, Sincerely I have prayed. యథార్థంగా ప్రార్థించాను. Lord, I will never stop preaching about the hell. ప్రభువా, నరకము గురించి బోధించకుండా నేను ఎప్పుడు ఆపివేయను. People are playing with the hell. అనేక మంది నరకముతో Oh ఆడుకుంటున్నారు. Lord, they don't know what is the hell. ఓ ప్రభువా, వారికి నరకం అంటే ఏంటో తెలియదు. They are neglecting thy love. వారు మీ ప్రేమను తృణీకరిస్తున్నారు. They are neglecting thy word. వారు మీ యొక్క వాక్యమును నిర్లక్ష్యము They are చేస్తున్నారు. playing with the sin. వారు పాపముతో ఆడుకుంటున్నారు. Oh God, they cannot bear the hell. ఓ దేవా, వారు నరకాన్ని ఏ మాత్రము కూడా I భరించలేరు. will go around the world and preach about the hell. ప్రభువా, నేను దేశము ప్రపంచము నలుమూలలో వెళ్ళి నరకము గురించి బోధిస్తాను. In the meantime, the hospital has come. ఈ మధ్య సమయంలో ఆసుపత్రి వచ్చింది. And doctor came and checked me. డాక్టర్స్ వచ్చి నన్ను పరీక్షించారు. He said, అన్నాడు, he's very serious. ఎంతో తీవ్రమైన ఆందోళన పరిస్థితుల్లో ఉన్నాడు. In 2 days, he will die. 2 రోజుల్లో ఈ వ్యక్తి చనిపోతాడు. That was the time of youth camp. అది యూత్ క్యాంప్ సమయము. Thousands of youth came here. అనేక వేల సంఖ్యలో యవనస్తులు ఇక్కడికి వచ్చారు. When the news was come, ఈ యొక్క వర్తమానం తెలియచేయబడినప్పుడు we used to have these individual classes. మాకు వ్యక్తిగత తరగతులు ఉండేవి. And every individual classes, there was no other point to pray. Everyone, hundreds, thousands of young people crying and praying that God may save my life. ప్రతి ఒక్క వ్యక్తిగత తరగతిలో వేరే అంశము ఏది కూడా ఇవ్వలేదు. కేవలము నా యొక్క ఆరోగ్యము గురించి మాత్రమే నా నిమిత్తము ప్రార్థించమని చెప్పారు. వందల మంది వారు కన్నీరు కారుస్తూ నేను బాగుపడాలని వారు ఏడుస్తూ ప్రార్థించారు. Doctor said he will die in 2 days. డాక్టర్స్ అన్నారు 2 రోజుల్లో చనిపోతాడు. Eye specialist came. ఈ కళ్ళ పరీక్షించే కళ్ళ డాక్టర్ He వచ్చాడు. checked both the eyes. తాను 2 కళ్ళను He పరీక్షించాడు. said both eyes are burnt out. అన్నాడు 2 కళ్ళు కాలిపోయాయి. Even if he live ఒకవేళ బ్రతికినప్పటికీ rest of his life, ఇంకా మిగిలిన జీవితం అంతా he will be a blind man. అతను గుడ్డివాడిగా ఉంటాడు. Two shocking declaration given by the doctors. ఇప్పుడు 2 ఎంతో విభ్రాంతిని కలిగించే వార్తలు మాకు తెలియజేయబడ్డాయి. Everyone counting the days. ఇప్పుడు counting అందరూ the hours. అందరూ గంటలు లెక్క పెడుతున్నారు. 48 hours. 48 గంటలు I will be dying. నేను చనిపోతాను. Doctor said no hope. డాక్టర్స్ అన్నారు ఇంకా లాభము లేదన్నారు. 2 days over. 2 రోజులు అయిపోయింది. I did not die. నేను చనిపోలేదు. Gradually I started improving. నెమ్మదిగా నా ఆరోగ్యము మెరుగు చేయబడుతొచ్చింది. Miraculously my eyes were opened. అద్భుతంగా నా కళ్ళు తెరవబడ్డాయి. I'm not going into details. ఇంకా నేను వివరణలు మీకు చెప్పట్లేదు. And I was so happy when eyes were opened, I could read. నా కళ్ళు తెరిచి నేను చదివినప్పుడు ఎంతో సంతోషించాను. First time only one eye was opened. మొట్టమొదటిగా ఒక్క కన్ను మాత్రమే తెరుచుకుంది. I read something written on the wall. నేను అక్కడ గోడపైన రాయిస్తున్న ఒక మాటను చదివాను. Only with one eye. ఒక్క కంటితో Then చదివాను. I was thanking God. నేను అప్పుడు ప్రభుని Oh స్తుతిస్తున్నాను. Lord, you gave me one eye. ఓ ప్రభువా, నీవు నాకు ఒక్క కంటి చూపునిచ్చావు. All of my life I'll serve you with one eye. నా జీవిత కాలం అంతా కూడా ఒక్క కంటి చూపుతో నేను నిన్ను సేవిస్తాను. After some time, కొన్ని రోజుల తర్వాత second eyes was open. 2 కన్ను కూడా తెరవబడింది. Both eyes were open. ఇప్పుడు 2 కళ్ళు తెరవబడ్డాయి. Doctor came. డాక్టర్ వచ్చాడు. He checked up. తాను పరీక్షించాడు. He says miracle. ఇది అద్భుతము. Is a miracle. ఇది అద్భుతము. His eyes are perfectly all right. ఇతని కనులు పరిపూర్ణంగా సరిగ్గా ఉన్నాయి. Even today, ఈ రోజు కూడా my eyes are perfectly better than most of your eyes. నా కనులు ఇప్పుడు కూడా చాలా బాగా కనబడతాయి. మీకన్నా నా దృష్టి బాగుంటుంది. What a miracle God has done. దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో. Started healing me. నేను స్వస్థపరచడం ఆరంభించాడు. Started healing me. నన్ను స్వస్థపరచడం ఆరంభించాడు. Gradually, all my parts of the body started functioning. నెమ్మదిగా నా దేహంలో ఉండే ప్రతి ఒక్క అవయవము కూడా సాధారణ స్థితిలో పనిచేయటం ఆరంభించబడింది. The whole of my things were completely burnt. There were scales fallen down, and as they removed, it was like a white,
All my hands were completely white like Americans. నా దేహం అంతా కాలిపోయింది కాబట్టి మొత్తం పొరలు పొరలుగా అయిపోయింది. ఆ పొరలు డాక్టర్స్ అంతా దాన్ని తుడిచి రాలిపోయినప్పుడు నేను తెల్లగా అయిపోయాను. తెల్లదొర అనుకున్నారు అందరు నన్ను. I don't know. తెల్లదొర అనుకోలేదు. నల్లదొరనే. So God has miraculously healed me. దేవుడు అద్భుతంగా నన్ను స్వస్థపరిచారు. I know God has taken me into the fire because of some of you sitting here. దేవుడు నన్ను ఆ మంటల్లో గుండా తీసుకొని వెళ్ళిన ఉద్దేశము బహుశా ఇక్కడ కూర్చున్న వారిలో కొద్దిమంది కొరకు. He burnt me because of you. ఆయన నన్ను కాల్చింది మీ కొరకే. So I can tell you what is the hell means. తద్వారా నరకం అంటే ఏమిటో మీకు Oh వివరించగలుగుతాను. dear young people. ఓ ప్రియ You యవనస్తులారా, cannot bear the మీరు hell. నరకాన్ని భరించలేరు. Your drama will not take you to మీ heaven. యొక్క నటన మిమ్మల్ని పరలోకానికి తీసుకొని Your వెళ్ళదు. life must be నీ changed. జీవితము మారాలి. You must become a new నువ్వు creature. నూతనమైన సృష్టిగా చేయబడాలి. If this happened to you, ఇది నీకు జరిగిందా? if not, ఒకవేళ జరగనట్లయితే accept the Lord as your personal Savior. యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. Your life can be changed. నీ జీవితం మారుతుంది. You become a new creature. నువ్వు నూతనమైన సృష్టిగా చేయబడతావు. New joy and new happiness. నూతనమైన సంతోషము సమాధానము ప్రవేశిస్తుంది. And as you go from this place, ఇంకా నువ్వు ఈ చోటును విడిచిపెట్టి వెళ్ళినప్పుడు you will go rejoice. నువ్వు సంతోషముతో తిరిగి వెళ్తావు. If you reject Him, ఒకవేళ ఆయన నిరాకరిస్తే you have been doing that. నువ్వు ఆ విధంగా చేస్తొచ్చావు. You have been doing for years. నువ్వు సంవత్సరాల గుండా ఆ విధంగా చేస్తున్నావు. Young girls, ఓ యవన సహోదరి, young boys, ఓ యవన సహోదరుడా, years together you have been hardening your heart. సంవత్సరముల నుండి నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు. The warnings are over. ఇంకా హెచ్చరికలు అయిపోయాయి. No more warning. ఇంకా హెచ్చరికలు లేవు. Only judgment. ఇంకా తీర్పు మాత్రమే ఉంది. Before that, దాని కన్నా ముందే one more opportunity. ఇంకో అవకాశం నీకు The ఇవ్వబడింది. Lord is calling you. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. Please come. దయచేసి రా. My daughter, నా కుమార్తె, you cannot bear the hell. నువ్వు నరకాన్ని భరించలేవు. You cannot bear the hell. నువ్వు నరకాన్ని భరించలేవు. That's why the King of Kings, the creator of heaven and earth, took the cross. అందుకొరకే రాజుల రాజు, ప్రభువుల ప్రభు, సమస్తమైన సృష్టికి సాది సంభూతుడు కల్వరి సిలువను ఎక్కాడు. He paid your price on the cross. ఆయన నీ యొక్క క్రయమును కల్వరి సిలువలో చెల్లించాడు. He paid the price of the hell on the cross. ఆయన ఆ కల్వరి సిలువలో నరకం యొక్క క్రయమును చెల్లించాడు. What all a man can experience in the hell, he experienced on the cross. నరకంలో ఒక వ్యక్తి ఏ అనుభవాల గుండా వెళ్తాడో కల్వరి సిలువలో ప్రభువారు ఆ అనుభవం గుండా వెళ్ళారు. In hell, నరకములో there's no God. అక్కడ దేవుడు ఉండడు. On the cross, కల్వరి సిలువలో there was no God for some time with the Lord. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు కొద్దిసేపు తండ్రి ఈయన దేవుడు లేడు. He said, Father, why you have forsaken me? ప్రభు అంటున్నాడు కదా, తండ్రి నా చేతులు ఎందుకు విడిచిపెట్టావు? He was without God on the cross. కల్వరి సిలువలో దేవుడు లేకుండా ప్రభు వేలాడాడు. That's for you. అది నీ కొరకే. That's for you. అది నీ కొరకై ఉంటుంది. There will be a darkness in the hell. నరకంలో చీకటి ఉంటుంది. He went through the darkness for 3 hours. ఆయన 3 గంటలు ఆ చీకటి అనుభవం గుండా వెళ్ళాడు. A man will be thirsty over there. నరకంలో ఒక వ్యక్తి దాహముతో ఉంటాడు. Our Lord was thirsty on the cross. ప్రభు సిలువలో దాహమని అడిగాడు. All these things for you. ఇవన్నీ కూడా నీ కొరకు చేశాడు. How long you can harden your heart? ఇంకెంత కాలం నీ హృదయాన్ని How కఠినపరుచుకుంటావు? long you deceive your parents? ఇంకెంత కాలం నీ తల్లిదండ్రులను How మోసగిస్తావు? long you deceive to your servants? ఇంకెంత కాలము సేవకులను మోసగిస్తావు? Come ప్రభు యొద్దకు రా. with all humbleness. దీనుడిగా తగ్గించుకొని రా. Your life can be నీ changed. జీవితం మారుతుంది. You'll become a new person. నూతనమైన వ్యక్తిగా చేయబడతావు. Stop acting. నటించటమో ఆపివేయి.